అందరికీ నమస్కారం. నా ఛానల్‌కు స్వాగతం. ఇప్పుడు నేను ఒక అందమైన నెక్లెస్ సెట్‌నైతే చూపిస్తున్నాను. ఈ నెక్లెస్‌నైతే ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో. ఈ అందమైన నెక్లెస్‌నైతే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో? ఒకసారి దీన్నైతే ఓపెన్ చేసి చూసుకుందాము. ఇది లక్ష్మీదేవి అమ్మవారితో అయితే లాకెట్‌ని చాలా చక్కగా డిజైన్ చేశారు. ఆ డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ లక్ష్మీదేవి అమ్మవారికి ఇరువైపులా అయితే గజరాజులతో అయితే డిజైన్ చేశారు. చాలా బాగుంది. క్రింది భాగంలో మనకి రెడ్ కలర్ బీడ్స్‌తో అయితే డిజైన్ చేశారు. చాలా రిచ్ లుక్ అయితే ఉంటుందండి. ఇది మనకి పెళ్ళిళ్ళకు ఇంకా టెంపుల్స్‌కి వెళ్ళేటప్పుడు ఇలాంటి జ్యువెలరీ అయితే మనకి మంచి రాయల్టీ లుక్‌నైతే తీసుకొస్తుంది. దీనితో పాటు మనకైతే ఒక 2 దీనితో పాటు ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చాడనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మనకి చైన్ వచ్చేటప్పటికి గోల్డ్ బాల్స్‌తో ఇచ్చాడు. ఈ గోల్డ్ బాల్స్ కూడా గోల్డ్ బాల్స్ మీద ఇలా డిజైన్ చేశాడనమాట. అక్కడక్కడ రెడ్ కలర్ బీడ్స్‌తో అయితే డిజైన్ చేశాడు. చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి లక్ష్మీదేవి అమ్మవారి ఇయర్ రింగ్స్ అనమాట. కింద రెడ్ కలర్ స్టోన్ ఇచ్చాడు. ఇంకా మిడిల్‌లో వచ్చేటప్పటికి రెడ్ కలర్ బీడ్స్‌తో అయితే ఇచ్చాడు. నెక్స్ట్ నెక్లెస్‌ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఈ నెక్లెస్‌ని అయితే మనం ఓపెన్ చేసి చూద్దామండి. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇది కూడా మనకి పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి, టెంపుల్స్‌కి అలాగా చాలా బాగా ఉంటుంది. మనకి రిచ్ లుక్‌ని అయితే చూపిస్తుందనమాట ఇలాంటివి వేసుకున్నప్పుడు. ఈ నెక్లెస్ వచ్చేటప్పటికి మనకి మంచి రాయల్టీ లుక్‌ని అయితే తెస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇది మనకి ట్రెడిషనల్ వేర్‌కి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. శారీ, లెహంగా లాంటి డ్రెసెస్ మీదకైతే బాగా సెట్ అవుతుంది. చూడండి మిడిల్‌లో వచ్చేటప్పటికి మనకి లక్ష్మీదేవి అమ్మవారితో ఇచ్చాడు. చుట్టూ వచ్చేటప్పటికి కింద మనకి వైట్ కలర్ ముత్యాలతో ఇచ్చాడండి. గోల్డ్ కలర్ బాల్ ఇచ్చి దాని కింద ముత్యాలతో అయితే డిజైన్ చేశాడు. ఇంకా మనకి పైన వచ్చేటప్పటికి రెడ్ కలర్ బీడ్స్ ఇంకా గ్రీన్ కలర్ స్టోన్‌తో డిజైన్ చేశాడు. చాలా బాగుంది. కింద వచ్చేటప్పటికి రెడ్ కలర్ స్టోన్స్‌తో అయితే లక్ష్మీదేవి అమ్మవారి కింద ఇంకా పైన కిరీటంకి కింద డ్రాప్‌కి కూడా రెడ్ కలర్ స్టోన్ ఇచ్చాడండి. ఓవరాల్‌గా లుక్ అయితే చాలా బాగుంది. ఒకసారి జూమ్ చేసుకొని చూద్దాము. చాలా బాగుందండి డిజైనింగ్ కూడా. దీనికి మనకి మంచి చక్కని ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్‌కి స్టడ్‌కి వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చాడనమాట. చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చి దాని కింద మనకి లక్ష్మీదేవి అమ్మవారు దాని కింద ముత్యాలతో అయితే డిజైన్ చేశాడు. పైన కిరీటం లాగా ఇచ్చి దానికి రెడ్ కలర్ స్టోన్స్‌తో అయితే ఇచ్చాడనమాట. చాలా బాగుంది ఈ నెక్ సెట్ కూడా. నెక్స్ట్ నెక్ సెట్‌ని అయితే ఓపెన్ చేసి చూద్దాము. దీన్నైతే ఓపెన్ చేసి చూద్దాము. నాకైతే ఇది మొత్తం సెట్ లాగా అయితే ఇచ్చాడనమాట. ఓన్లీ నెక్ సెట్ ఒకటే కాకుండా దాంతోపాటు జుమ్కా సెట్స్ మొత్తం కలిపి నేను ఆర్డర్ చేసుకునేవన్నీ ఒకే బాక్స్‌లో అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మనము దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. ఇది వచ్చేటప్పటికి మనకి ముత్యాల నెక్లెస్ అనమాట. ఈ వైట్ కలర్ ముత్యాలతో అయితే ఈ చైన్ ఉంది. ఈ చైన్‌కి మనకి లాకెట్ వచ్చేటప్పటికి పికాక్‌తో డిజైన్ చేసి ఉంది. ఒకసారి మనము దగ్గర నుంచి చూద్దాము. దీన్నైతే వైట్ కలర్ సీజెడ్ స్టోన్స్ ఇంకా గ్రీన్ కలర్ స్టోన్స్‌తో రెడ్ కలర్ స్టోన్స్‌తో అయితే బాగా డిజైన్ చేశారండి. చాలా బాగుంది. ఒకసారి మనమైతే దీన్ని లాకెట్‌ని దగ్గర నుంచి చూద్దాము. ఇలా పీకాక్‌తో అయితే చాలా బాగా డిజైన్ చేశారు. సేమ్ మనకి లాకెట్ ఎలా ఉందో ఇయర్ రింగ్స్ కూడా అలానే ఇచ్చారండి. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ లాకెట్ టైప్ ఇయర్ రింగ్సే స్టడ్స్ ఇచ్చాడనమాట. అవి కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా నెక్ సెట్ అయితే చాలా బాగుందండి. వీటి యొక్క లింక్‌ని నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇంకా కామెంట్ బాక్స్‌లో యాడ్ చేస్తాను. ఈ జ్యువెలరీ సెట్స్ అన్నీ ఎలా ఉన్నాయో మీకు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్‌కి కూడా ఇలాగ పీకాక్‌తో అయితే డిజైన్ చేశాడు. చుట్టూ మనకి వైట్ కలర్ స్టోన్ ఇంకా గ్రీన్ కలర్ స్టోన్స్‌తో అయితే డిజైన్ చేశాడండి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.